హలో ఆల్ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ దాట్. సో ఈ వీడియోలో హౌ టు ఇంక్రీజ్ బ్రెస్ట్ మిల్క్ అనే టాపిక్ గురించి మీతో నేను షేర్ చేయబోతున్నాను. సో బ్రెస్ట్ మిల్క్ పెరిగేందుకు తల్లులు తీసుకోవాల్సిన ఆహారాలు అలానే జాగ్రత్తల గురించి విత్ మై ఎక్స్పీరియన్స్ కూడా మీతో నేను షేర్ చేస్తాను. సో మనం డెలివరీ అయిన తర్వాత చాలా వరకు అందరూ బేబీకి మిల్క్ అనేది ఫీడ్ చేయరండి. డెలివరీ అయిన 1 అవర్ తర్వాతనే మనం బేబీకి అనేది ఫీడ్ చేయాలి. అలా ఫీడ్ చేయడం ద్వారా బేబీ కూడా అలవాటు అయిపోతుంది, మనకు కూడా మిల్క్ సప్లై కూడా పెరుగుతుంది. సో మనం ప్రతి 2 అవర్స్కి ఒకసారి కూడా మనం అలా బేబీకి ఫీడ్ చేయడం ద్వారా మన మిల్క్ సప్లై పెరిగి అప్పుడు మనం బయట ఫార్ములా మిల్క్ అసలు ఇవ్వకుండా ఏం అవసరం లేదండి. సో మనకు ఆటోమేటిక్గా మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మెయిన్ రీజన్ ఏంటంటే చాలా వరకు అందరు చెప్తారు వెంటనే డెలివరీ అయిన తర్వాత పాలు రావు, మినిమం ఒక 1 వీక్ పడుతుంది అలా అంటారు. సో ఆ నెగిటివ్ థాట్స్ అనేది మన మైండ్లోకి తెచ్చుకోవద్దు. ముందు మనం బిఫోర్ డెలివరీ ముందే మనకు మిల్క్ తప్పకుండా వస్తే మనం బేబీకి ఫీడ్ చేస్తామనే థాట్లో ఉంటే తప్పకుండా మనకు మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో మీరు కూడా డెలివరీ అయిన వెంటనే మీ బేబీకి అనేది మీరు ఫీడ్ చేయండి. ఆ మిల్క్ వచ్చినా రాకపోయినా మీరు ఫీడ్ చేయడం ద్వారా మిల్క్ సప్లై అనేది ఆటోమేటిక్గా అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు అందరికి బేబీకి మిల్క్ సరిపోతుందా లేదా అని అనుకుంటారు. సో అసలు మీ బేబీకి మీ మిల్క్ సరిపోతుందా లేదా అని మీరు ఎలా తెలుసుకోవాలని అంటే, పాలు ఎక్కువైనప్పుడు మీకు బ్రెస్ట్ అనేది చాలా వరకు పెయిన్ వస్తుంది. సో మిల్క్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ అనేది పెయిన్ రాదు. సో ఎప్పుడు అదే స్టేజ్లో ఉంటుందండి. ఎక్కువ మిల్క్ వచ్చే వాళ్ళకు చాలా పెయిన్ వచ్చి అలానే మిల్క్ అనేది డ్రాప్స్ వైజ్గా వస్తుంది. సో దాన్ని మనం చూసుకొని మనకు మిల్క్ అనేది సప్లై అవుతుందని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బేబీకి మనము ఒక సైడ్ మనము ఫీడ్ చేస్తూ ఇంకోవైపు పంప్ చేయాలి. మనం ఒక సైడ్ ఒక 20 మినిట్స్ వరకు ఫీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వేరే సైడ్ బ్రెస్ట్ను మనము ఒక 20 మినిట్స్ పంప్ చేయాలి. సో మనకి ఎంత మిల్క్ వస్తుంది, ఎంత క్వాంటిటీలో వస్తుంది అనేది తెలుస్తుంది. సో బేబీ చేంజెస్ ఉంటాయండి. ఫస్ట్ 1 మంత్ వాళ్ళు చాలా తక్కువ మిల్క్ అనేది వాళ్ళు ఫీడ్ చేస్తారు. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఎక్కువ మిల్క్ అనేది ఫీడ్ చేస్తారు. సో మీరు ఫస్ట్ 1 మంత్ వరకు కూడా తల్లిపాలు వాళ్ళకి సరిపోతుంది. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత కూడా వాళ్ళు పిల్లలు బాగా ఏడుస్తున్నారు అనుకోండి. సో అప్పుడు మీరు చూసుకోండి అసలు మీ మిల్క్ అనే వాళ్ళకి సరిపోతుందా లేదా. నేను చెప్పినట్టు అలా ఒక సైడ్ పంప్ చేసి చూడండి. ఒకవేళ మీ మిల్క్ సప్లై అనేది మీకు తక్కువ ఉంటే వాళ్ళకి బయట ఫార్ములా మిల్క్ అనేది మీరు ఇచ్చేయండి. సో చాలా వరకు ఫార్ములా మిల్క్ అనేది ఇవ్వండి. సో ఫార్ములా మిల్క్ అనేది ఇవ్వకుండా అవాయిడ్ చేయడం చాలా వరకు బెటర్ అండి. సో మనం కొన్ని టిప్స్ పాటించడం వల్ల మనం ఏ విధంగా ప్రొడ్యూస్ చేసుకోవాలనేది మీరు గుర్తు పెట్టుకోండి. సో నేను నా ఎక్స్పీరియన్స్లో నేను ఏమేమి ఫుడ్స్ తీసుకున్నా, నేను తీసుకున్న జాగ్రత్తలు మీతో షేర్ చేస్తాను. ముందుగా మనము బేబీకి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి తప్పకుండా ఫీడ్ చేయాలండి. అలానే ఫీడ్ చేసిన ప్రతిసారి కూడా ఈచ్ బ్రెస్ట్ కూడా 20 మినిట్స్ వరకు మనం ఫీడ్ చేయాలి బేబీకి. అలా చేయడం ద్వారా మిల్క్ అనేది చాలా వరకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో చాలా వరకు కొంతమంది 5 అవర్స్ అలా టైం తీసుకుంటూ ఉంటారు. సో అలా తీసుకోవద్దు. ఎవ్రీ 2 అవర్స్, ఇంకా 2 అవర్స్ బిలో కూడా మీరు ఇస్తే చాలా బెటరు. ఫ్రీక్వెంట్లీగా మనము బేబీకి అనేది మనము ఫీడింగ్ చేస్తూ ఉండాలి. మనం ఫీడింగ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మనము బ్రెస్ట్ అనేది మసాజ్ చేస్తూ ఉండాలి. డెలివరీ తర్వాత సీసెక్షన్ అయిన వాళ్ళకి చాలా వరకు మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవద్దు, రైసే తీసుకోవాలి, ఇడ్లీ తినాలి. సో కొన్ని లిమిటెడ్ ఫుడ్స్ మాత్రమే తీసుకోమని లిమిటెడ్ ఫుడ్స్ తీసుకోవాలని వాళ్ళు చెప్తారండి. మీరు మాత్రం అలాంటివి చేయకండి. మనము బిఫోర్ డెలివరీ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటామో వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, అలానే మనము ఫ్రూట్స్ ఏవైతే మనము మన బిఫోర్ డెలివరీలో మనం తీసుకున్న ఫుడ్స్ ఉంటాయో సేమ్ మనం ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా అలాంటి ఫుడ్స్ అనేది మనం తీసుకోవాలండి. సో మనం ఒకేసారి అన్ని డేస్ 9 మంత్స్ వరకు కూడా మనము మంచి ఫుడ్స్ తీసుకొని ఉండి ఒకటేసారి మనం ఆఫ్ చేయడం ద్వారా కూడా మన మిల్క్ సప్లై అనేది బాగుండదు. సో మనం మంచి ఫుడ్ తీసుకుంటేనే మనకు మిల్క్ సప్లై అనేది బాగుంటుంది.
సో మనం ముందు బిఫోర్ డెలివరీ ఎలాంటి ఫుడ్ తీసుకున్నామో ఆఫ్టర్ డెలివరీ కూడా అలానే కంటిన్యూ చేయాలి. నేను చేసిన మిస్టేక్ ఇదే అండి. నేను బిఫోర్ డెలివరీ చాలా ఫుడ్ నేను బిఫోర్ డెలివరీ చాలా మంచి ఫుడ్ తీసుకొని ఆఫ్టర్ డెలివరీ తర్వాత నాకు సి సెక్షన్ అండి. నేను చాలా వరకు ఫుడ్ అవాయిడ్ చేసి మా పెద్దవాళ్ళు చెప్పినట్టు రైస్ తినడం, ఇడ్లీ తినడం, కొన్ని పత్యమని అంటారు కదండి, అలా నేను కొన్ని ఫుడ్సే తీసుకున్నాను. సో నాకు మిల్క్ అనేది సరిగ్గా రాక మా బేబీ చాలా వరకు ఏడ్చేది, ఊకే ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. సో అసలు ఏమవుతుంది, బేబీ ఎందుకు ఏడుస్తుందని నేను మా డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ చెప్పారు. సో మనము ముందు ఎలాంటి ఫుడ్ తీసుకున్నామో తర్వాత కూడా అదే ఫుడ్ తీసుకోవాలని. సో నేను అప్పుడు కొన్ని ఫుడ్స్ అనేది డాక్టర్ చెప్పినట్టు నేను తిన్నాను. చూడడం వల్ల నాకు మిల్క్ ఇంక్రీజ్ అయిందండి. సో 4 to 5 లీటర్స్ వాటర్ అనేది తప్పకుండా తీసుకోవాలి. బాడీ అనేది ఎప్పుడు హైడ్రేట్గా మనం ఉంచుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే మెంతులు మిల్క్ ఇంక్రీజ్ అవడంలో చాలా బాగా యూజ్ అవుతాయండి. మెంతులలో మెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం ద్వారా బేబీ బ్రెయిన్ డెవలప్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ మెంతులు అనేది మనం ఎలా యూజ్ చేయాలంటే బిఫోర్ డే నైట్ మనం మెంతులని వాటర్లో యాడ్ చేసి అది నైట్ అంతా సోక్ చేసుకొని మార్నింగ్ వాటిని సపరేట్ చేసి ఆ వాటర్ మనం తీసుకోవాలి. సో అలా తీసుకోవడం వల్ల మన మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఓట్స్ అండి. ఓట్స్లో సోర్స్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. సో డెలివరీ తర్వాత చాలా వరకు అందరికీ అనేమియా వస్తూ ఉంటాయి. సో ఈ మన ఓట్స్ తీసుకోవడం ద్వారా అందులో చాలా వరకు సోర్స్ ఆఫ్ ఐరన్ ఉండడం ద్వారా అనేమియా దాని నుండి కూడా మనము సేఫ్గా ఉండొచ్చు. సో దీంట్లో ఫైబర్ ఉంటుంది, ఇది మనకు ఈజీగా డైజెషన్ అవుతుంది. సో మనం ఏ ఫుడ్ అయితే తీసుకుంటామో బేబీ కూడా మన మిల్క్ ద్వారా ఫుడ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మనము ఎన్ని రకాల టేస్టీ ఫుడ్స్ తీసుకుంటామో బేబీ మిల్క్ ద్వారా అన్ని రకాల టేస్టీ మిల్క్ అనేది బేబీ అనేది ఫీడ్ చేస్తూ ఉంటాయి. సో ఆ ఫుడ్స్ కూడా తను తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అప్పుడు చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల బేబీకి ఇన్ ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది అది. సో నెక్స్ట్ ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళైతే తప్పకుండా మీట్ తినండి, చికెన్ తినండి, ఫిష్ తినండి, అవి తీసుకోండి. సో నెక్స్ట్ వెజ్ ఆకుకూరలు తప్పకుండా ప్రతి ఒక్క ఆకుకూరలు తినండి. నెక్స్ట్ కుమిన్ సీడ్స్ అండి. నెక్స్ట్ జీలకర్ర అండి. జీలకర్ర కూడా మన మిల్క్ ప్రొడ్యూస్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. జీలకర్రని మనము పొడిలా చేసుకొని అది వాటర్లో యాడ్ చేసుకోవచ్చు, మిల్క్లో యాడ్ చేసుకొని మీరు తీసుకోవడం ద్వారా కూడా మీకు మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే తప్పకుండా డైలీ మిల్క్ అనేది తాగండి. సో మనం మిల్క్ తాగడం చాలా మంది అనుకుంటారు మనం మిల్క్ తాగడం వల్లనే మనకు మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని. సో అలా అస్సలు అవ్వదండి. మనం మిల్క్ తీసుకోవడం వల్ల మిల్క్లో కాల్షియం ఉండడం ద్వారా సో మన హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది గార్లిక్, వెల్లుల్లి తప్పకుండా తీసుకోండి. వెల్లుల్లి మన ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయ్యి మనం హెల్తీగా ఉంటే బేబీ కూడా ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది. సో మనం బేబీ ఇమ్యూన్ సిస్టమ్ని కూడా డెవలప్ చేసిన వాళ్ళం అవుతామండి. సో గార్లిక్ అనేది తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ క్యారెట్స్ తీసుకోండి. క్యారెట్స్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్, ఆ బేబీ కూడా చాలా మంచిది. నెక్స్ట్ పపాయ తీసుకోండి. పపాయ కూడా చాలా మంచిది, మిల్క్ ప్రొడ్యూస్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా తీసుకోండి. అందులో ఆల్మండ్స్ తీసుకోండి, నట్స్ కూడా తీసుకోండి. దే ప్రొడ్యూస్ ఫ్యాట్ అండ్ కాల్షియం ప్రోటీన్ అండి. ఇందులో చాలా ప్రోటీన్ ఉండడం ద్వారా మీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఆల్మండ్స్ అలాంటివి తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే డైలీ ఒక 10 ఆల్మండ్స్ తినడం ద్వారా మీ మంచి ప్రోటీన్ కంటెంట్ అనేది మీ బాడీలో ఉంటుందండి. సో దాని ద్వారా కూడా మీకు మంచి మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏదైనా కూడా మనం తీసుకునే ఫుడ్ను బట్టే మనకు మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో నెక్స్ట్ పప్పులు కూడా తీసుకోండి. పప్పులను ఆకుకూరలు కలిపి కొన్ని కర్రీస్ చేసుకొని కూడా తినండి. సో ఈ పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి కూడా నైట్ టైంలో కాకుండా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలో తీసుకునేటట్టు మీరు మీ డైట్ ప్లాన్ను మీరు చేసుకోండి. సో ఎందుకంటే మీకు డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది.
సో ఇలాంటి కొన్ని మనం రెగ్యులర్ గా పాటించడం ద్వారా మీ మిల్క్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు న్యాచురల్ గానే. అప్పుడు ఎలాంటి బయట ఫార్ములా మిల్క్ అనేది బేబీకి ఇవ్వకుండా మనమే మన బేబీని హెల్దీగా ఉంచాలి. బేబీని హెల్దీగా ఉంచేలాగా చూడాలండి. సో నేను చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.